From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by KIMS Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. బ్రేకింగ్ న్యూస్ ఆదాయానికి మించి ఆస్తుల కేసులో హైదరాబాద్ లో ఏసీబీకి చిక్కారు జలమండలి జీఎం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రెడ్ హిల్స్ జలమండలి జనరల్ మేనేజర్ కుమార్ నివాసంతో పాటు ఆయన బంధువుల ఇంట్లో సోదాలు చేసిన అధికారులు ఒక్కొక్క నోట్లు కట్టలు చూసి ఆశ్చర్యపోయారు. ఇక భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. క్వాష్ లెక్కింపుకు కౌంటింగ్ మిషన్లు వాడుతున్నారంటే ఆ లెక్క ఎంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కుప్పలుగా ఉన్న నోట్ల కట్టలు చూసి ఏసీబీ అధికారులు షాక్ అయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రెడ్ హిల్స్ జలమండలి జనరల్ మేనేజర్ కుమార్ నివాసంలో ప్రస్తుతం ఏసీబీ దాడులు నిర్వహించారు. ఇదే అంశానికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు లైవ్ ద్వారా. రైట్ సుజాత, ప్రస్తుతం కుమార్ నివాసంలో ఏసీబీ దాడుల్లో కుప్పలుగా డబ్బులున్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ రైట్స్ కొనసాగుతూ ఉన్నాయి. జలమండలిలో జీఎంగా పనిచేస్తున్న అనంతలక్ష్మి కుమార్ ఇంట్లో సెకండ్ ఫ్లోర్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. తెల్లవారుజామున 8 గంటల నుంచి 8 బృందాలుగా ఇళ్లలో సోదాలు కొనసాగిస్తున్నారు. బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ఇంట్లో కౌంటింగ్ మిషన్స్తో డబ్బు, బంగారం, నగదుని కౌంట్ చేస్తున్నటువంటి విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. అయితే బంగారాన్ని అటు అనంతలక్ష్మి కుమారు ఎంత సంపాదించాడు అనేది అధికారులు గుర్తించారు. అక్కడ విజువల్స్లో కనిపిస్తున్నటువంటి వడ్డానం చూస్తే అర్థమవుతుంది. ఒక బంగారం వడ్డానం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. దాంతోపాటు డైమండ్ నెక్లెస్లు, నగదు, వెండి అంతా కూడా ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు గత కొన్ని రోజుల నుంచి ఫోకస్ చేశారు. గతంలో అనేక ప్రాజెక్ట్స్ చేసినటువంటి జీఎం అనంతలక్ష్మి కుమార్ రీసెంట్గానే ఒక 126 కోట్ల ప్రాజెక్ట్ని చేసినట్లు అటు అధికారులు గుర్తించారు. అక్కడ ఎక్కువగా ఇటు అవినీతి ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నటువంటి సమయంలోనే ఇప్పుడు ఏసీబీ ఒక్కసారిగా ఈ రైట్స్ కొనసాగించడం, తెల్లవారుజామున నుంచి వెండి, బంగారం, నగదుతో పాటు ఇటు డైమండ్ నెక్లెస్ అన్నిటినీ కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 8 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు కొనసాగుతూనే ఉన్నాయి రైట్స్. ప్రజెంట్ చూడొచ్చు మనం విజువల్స్లో. అంటే ఒక అధికారి, ప్రభుత్వ ఉద్యోగి అయినటువంటి అధికారి ఇంట్లో ఇంత నగదు, బంగారం, వెండి పట్టుబడడం అది బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూపిస్తుంది. కేవలము ఒక అధికారిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఇంత కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడు అనే దాని మీద ఇప్పుడు అనేక ఆరోపణలు వస్తున్నాయి. గతంలో తను చేసినటువంటి ప్రాజెక్టులో భారీ అవినీతికి పాల్పడి అందులోనూ ఏదైనా ఒక ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ చెయ్యాలి అని అంటే అందులో అధికంగా డబ్బులు వసూలు చేయడంతో పాటు ఎవరైనా సరే అప్రూవల్కి వచ్చినప్పుడు జలమండలికి సంబంధించినటువంటి అందులో కూడా అనేక డబ్బులు ఆర్జించినట్లు అటు అధికారులు గుర్తించారు. దాదాపు 20 మంది అధికారులు ఇక్కడ 9 మంది డబ్బులు కౌంట్ చేయడం, బంగారానికి సంబంధించినటువంటి కౌంటింగ్ కోసము అక్కడ మిషన్స్ తీసుకొచ్చి కౌంట్ చేస్తున్నటువంటి విజువల్స్ కూడా బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. గతంలో అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అనంతలక్ష్మి కుమార్ ఇప్పుడు రెడ్ హిల్స్లో జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. రీసెంట్గానే ఈ ఇంటి పక్కనే మరొక ప్లాట్ని 1.50 lakhs అంటే 1 CR వరకు ఆ ప్లాట్ని కొనుగోలు చేశాడు. ఈ మరికొన్ని ప్రాంతాల్లో కూడా విల్లాస్ని కొనుగోలు చేసినట్లు అటు అధికారులు గుర్తించారు. చూడొచ్చు ఏసీబీకి సంబంధించినటువంటి అధికారులు ఆ డబ్బుని, బంగారం, ఒకవైపు వెండిని ఎంత విలువ చేస్తుంది అని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. కౌంటింగ్ మిషన్లు సరిపోక అక్కడ ఉన్నటువంటి ఏసీబీ అధికారులు డబ్బుని చేతులతో కౌంట్ చేస్తున్నటువంటి విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ఈ రీసెంట్ డేస్లోనే అంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో పనిచేసినటువంటి అధికారులు పలు డిపార్ట్మెంట్లకి సంబంధించి అవినీతికి భారీ ఎత్తున పాల్పడినట్లు అటు ఏసీబీ గుర్తించింది. ఖచ్చితంగా అవినీతికి చెక్ పెట్టాలి, అధికారులు ఎవరైనా సరే అవినీతికి పాల్పడితే వాళ్ళ మీద చర్యలు తప్పవంటూ చెప్పినటువంటి ప్రభుత్వము మరొకసారి నిరూపించుకుందనే చెప్పుకోవచ్చు. జలమండలిలో పనిచేస్తున్నటువంటి
జీఎం అనంతలక్ష్మి కుమార్ అనేక ఆరోపణల నేపథ్యంలో ఫైనల్గా ఏసీబీ ఫోకస్ చేసింది. ఏసీబీ రైట్స్కి చిక్కినటువంటి అనంతలక్ష్మి కుమార్ ఇండ్లతో పాటు 8 ప్రాంతాల్లో ఈ ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి అని అంటే ఎంత అవినీతి జరిగి ఉంటుంది అనేది అర్థమవుతుంది. ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులోనే ఏసీబీ అయితే కంప్లీట్గా ఇటు రైట్స్ని ఉదయం నుంచే కన్ఫర్మ్గా వచ్చినటువంటి పక్కా సమాచారంతోనే ఈ రైట్స్ని అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కళ్ళు తిరిగేటువంటి అంటే సామాన్యుడు చూస్తే ఒక ప్రభుత్వ ఉద్యోగి ఒక ఏడాదికి నెలకి ఇంత సంపాదిస్తారా అన్నట్టుగా ఇటు అనంతలక్ష్మి కుమార్ ఇంట్లో బంగారం, నగదు, డైమండ్ నెక్లెస్, వెండి కనిపిస్తున్నాయి. కళ్ళు తిరిగేటువంటి విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఒక ప్రభుత్వ ఉద్యోగి అయితే ఎంతైనా సంపాదించవచ్చు, అవినీతికి పాల్పడతారు, కోట్ల రూపాయలు ఆర్జిస్తారు అని చెప్తున్నటువంటి విజువల్స్ లాగా కనిపిస్తున్నాయి. బిగ్ టీవీ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఒక్కొక్క బాక్స్లో తమ భార్యకి, తమ కుటుంబానికి సంబంధించినటువంటి బంగారంతో పాటు పలు డాక్యుమెంట్స్, డబ్బులు, డైమండ్, వెండి. ఇంట్లో వెండి చూస్తే ఇప్పటికే ఇటు బిగ్ టీవీ స్క్రీన్ మీద ఒక్కసారి వెండిని చూస్తే వెండి ఎంత కొనుగోలు చేశాడు, ఎంత తన సంపాదన ఎంత, ఇంట్లో ఉన్నటువంటి డబ్బులు, బంగారం, వెండి ఎంత అనేది బిగ్ టీవీ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఒక సామాన్యుడు ఈ విజువల్ చూస్తే ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇంత డబ్బులు ఎక్కడి నుంచి సంపాదిస్తాడు అనేది ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తున్నటువంటి, ప్రతి ఒక్కరు ఆలోచించాల్సినటువంటి విషయం అనే చెప్పుకోవచ్చు. సుజాత, మనకు ఒక సమాచారం అందుతుంది. బి ఆన్ ఏ హోల్డ్ ఫర్ ఎ సెకండ్. సుమారు అనంత కుమార్ జీఎం ఎవరైతే ఉన్నారో ఆయన దాదాపు 100 కోట్ల వరకు కూడా ఆస్తిని పోగేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే మనం ఏదైతే ఇప్పటి వరకు స్క్రీన్ మీద చూసామో, ఏసీబీ దాడులో పట్టుకున్న రైట్స్ లో ఏదైతే మనం అంతా ఇప్పటి వరకు స్క్రీన్ మీద చూసామో, బంగారం కావచ్చు, సిల్వర్ కావచ్చు, మనీ కావచ్చు, ఇవన్నీ కూడా 1.5 కోటి వరకు మాత్రమే ఉంటాయి. ఆయన ఆస్తి దాదాపు 100 కోట్ల వరకు ఉంటుంది. కేజీల కొద్ది బంగారం కూడా ఆయన కూడబెట్టుకున్నట్లు కూడా తెలుస్తుంది. మనం ప్రెసెంట్ స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం. ఆ బంగారం కానివచ్చు, సిల్వర్ కానివచ్చు, అంటే ఒక గవర్నమెంట్ జాబ్ హోల్డర్ ఇంతలా సంపాదిస్తారు అంటే ఒక అవినీతి తిమింగలం అనే చెప్పుకోవాలి. డబ్బులు కట్లగా ఉన్నాయి. ఒక 20 మెంబర్స్ వరకు కూడా ఏసీబీ అధికారులు వచ్చి అవన్నీ కూడా కౌంట్ చేస్తున్న విజువల్స్ ని మనం ఎక్స్క్లూజివ్ గా స్క్రీన్ మీద చూస్తున్నాం. ప్రెసెంట్ అనంత్ కుమార్ ఆస్తి మొత్తం కూడా 100 కోట్ల వరకు ఉంటున్నట్లు కూడా సమాచారం అందుతుంది. ఇట్స్ కమింగ్ టు యూ సుజాత. మనం చూసుకున్నట్లయితే దాదాపు అనంత్ కుమార్ 100 కోట్ల వరకు కూడా సంపాదించినట్లు కూడా తెలుస్తుంది. అంటే ఒక నార్మల్ బ్యాంక్ లోకర్స్ కూడా ఇంకా ఓపెన్ చేయాల్సి ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ప్రెసెంట్ ఒక నార్మల్ గవర్నమెంట్ జాబ్ హోల్డర్ ఇంత ఎలా సంపాదిస్తారు అంటే ఒక అవినీతి తిమింగలం అనే చెప్పుకోవాలి. ప్రస్తుతం మనం గోయింగ్ ఆన్ టు ద రిపోర్టర్. సుజాత, మనం చూస్తున్నాం ప్రెసెంట్ అక్కడ కోట్ల కొద్దీ డబ్బు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. బ్యాంక్ లాకర్స్ లో కూడా ఇంకా డబ్బును దాస్తున్నట్లు కూడా తెలుస్తుంది. 100 కోట్ల వరకు ఆయన సంపాదించినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇదంతా కూడా ఆయన బంధువులు, అలానే స్నేహితులు, వీళ్ళందరి ఇంట్లో కూడా సోదాలు చేస్తారా ప్రెసెంట్ ఇప్పుడు అధికారులు? వినయన, మొత్తం హైదరాబాద్లో 8 ప్రాంతాల్లో ఏసీబీ అధికారుల తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉదయం 8 గంటల నుంచే ఏసీబీ అధికారులు 8 ప్రాంతాల్లోనూ ఈ రైడ్స్ని కొనసాగిస్తున్నారు. అయితే అనంతలక్ష్మి జీఎంగా పనిచేస్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు, ఎంత నగదుని కూడబెట్టారు, ఎక్కడెక్కడ తన ఆస్తుల్ని కూడబెట్టారు అన్నది ఏసీబీ మొత్తం కూడా విచారణ కొనసాగిస్తూనే ఉంది. అయితే ఈ కేసుకి సంబంధించి ప్రధానంగా ఏసీబీ అధికారులు ఇప్పటి వరకు బంగారం, నగదుతో పాటు వెండిని, పలు డాక్యుమెంట్లని స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 100 కోట్లకి పైగానే ఆస్తులను కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ ఏసీబీ సోదాలు అయితే కొనసాగుతాయి. ఈ రోజు ముగుస్తాయా లేదా అనేది కూడా ప్రశ్నార్థకంగానే ఉంది. ఎందుకంటే తను సంపాదించినటువంటి ఆస్తులు, అక్రమ ఆస్తులు దాదాపు 100 కోట్లకి పైగానే ఉండొచ్చు అని చెప్పేసి అధికారులు అయితే ప్రస్తుతం అంచనా వేస్తున్నారు. వినయన. రైట్ సుజాత, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్.